ప్రైజ్ ద లార్డ్. మా పెరట్లో నేను ఏ మొక్క వేసినా కానీ నేను వాటికి పెద్దగా వాటర్ పోయను, వాటికి ఎరువు వేయను, పట్టించుకోను. అవే వాటి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఉంటాయి. ఎండిపోవు మళ్ళీ. కాకపోతే వర్షం లేనప్పుడు వడబడిపోతాయి. కొంచెం వాటర్ ఎప్పుడన్నా పోపిస్తుంటా, ఎవరన్నా వచ్చినప్పుడు పోపిస్తాను. నేను బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతే అటు మా పెరట్లో అవతల ఇసిరేసా, గోడమ్మట ఇసిరేసా. బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోయింది దాన్ని. అది మొక్కయి మొలిసి ఒక్కసారి అల్లుకొని పోయింది దాని ఇష్టం వచ్చినట్టు. దానికి నేను నీళ్లు పోయలేదు, ఎరువు వేయలేదు, అసలు నేను పట్టించుకోవాలా. కానీ నా చేతితో ఏది వేసినా కానీ దేవుని ఆశీర్వాదం ఉన్న వాళ్ళకి అలాగనే ఉంటుంది. అలా ఎలా పెరిగిపోయినాయి అసలు చూడు, ఎన్ని కాయలు వేసిపోయినాయి. ఒక 100 కాయలు అంటే బూడిద గుమ్మడికాయలు పడిపోయినాయి ఆ గోడ పక్కన. నేను కూడా చూడలేదు, అనుకోకుండా వెనక్కి వెళ్ళేసరికి ఉన్నాయి. దేవుని ఆశీర్వాదం ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. ఎప్పుడైనా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి వృధా కాదు. మనుషులు నమ్మితే చెడిపోతామేమో కానీ దేవుని నమ్మిన వాళ్ళని చెడిపోము. ఎప్పటికీ వృధా కాదు మన భక్తి.